విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. కూటమి ప్రభుత్వంలో మనం చూసినట్టయితే గనక కూటమి ప్రభుత్వంలో ఇంకా 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 అంటే ఆ ఆ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు కావచ్చు, ఆ పార్టీ వెనకుండి నడిపించిన నాయకులు కావచ్చు, ఇంకా ఎంతో కొంత అసంతృప్తితో ఉన్నారా అనే వాదనలు ఇప్పుడిప్పుడే తెర మీదకి వస్తున్నాయా అనేట్టుగా జీవి రెడ్డి గారు నిన్న ఒక డిబేట్ లో మాట్లాడడం జరిగింది. సో దాని మీద మన గౌతమ్ గారు ఏమంటారు అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే గౌతమ్ గారు. నమస్తే అండి. సార్, నిన్న జీవి రెడ్డి గారి వ్యాఖ్యలు మీకు తెలియనివి కాదు, మీరు మీరు సో దీన్ని ఏమంటారు సార్? ఖచ్చితంగానండి. మొన్న నామినేటెడ్ పోస్టులు ఒక 20 మంది తోటి లిస్టు రిలీజ్ చేశారు. అది ఫస్ట్ లిస్టు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవులు అన్ని ఏ రకంగా సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చిందో అన్నీ చేశారు. ఒక్క మంత్రి పదవి మాత్రం ఇప్పటికీ ఖాళీగా ఉంది. అది మరి ఇక ఏ ఏ బుజ్జగింపుల కార్యక్రమంలో అది దాన్ని ఫినిష్ చేస్తారో తెలియదు. కానీ పార్టీలో మిగతా నాయకులందరూ, ఎందుకంటే ఎమ్మెల్యే స్థాయి వాళ్ళందరూ ఒక 175 మంది వాళ్ళకి ఎమ్మెల్యే దీంట్లో ఉంటుంది. ఓడినా గెలిచిన 175 మందిని నిలబెట్టారు కదా. అందులో కూటమిలో వీళ్ళు పంచుకునే కార్యక్రమంలో ఒక 21 జనసేనకి, ఒక 10 బీజేపీకి వెళ్ళటం జరిగింది. మరి వాళ్ళందరినీ కాంపెన్సేట్ చేయాల్సిన అవసరం ఉంది. అది కాకుండా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన దాడులన్నిటినీ తట్టుకొని వాటన్నిటి మీద పోరాటం చేసిన పార్టీలో ఉన్న నాయకులు, కింద స్థాయి నాయకులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఈ నామినేటెడ్ పోస్టుల మీద ఆశ పెట్టుకొని ఉంటారు. యాక్చువల్గా మరి జీవి రెడ్డి కానీ లేకపోతే పట్టాభి కానీ వీళ్ళిద్దరూ జాతీయ అధికార ప్రతినిధులు. ప్రతి నిత్యం మీడియాలో కనిపిస్తూ టీవీల్లో ఎన్నో రకాలైన ఇన్ఫర్మేషన్ ని మొత్తం గ్యాదర్ చేసుకొచ్చి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నాడు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తప్పు చేస్తున్నాడు అని అనునిత్యం మాట్లాడారు. మరి అలాంటి వాళ్ళు పదవులు ఎక్స్పెక్ట్ చేయటం అనేది చాలా సర్వసాధారణం. ఈ చిన్న తలకాయంత సహాయం చేసి కూడా నాకు ఏదో వరగబెట్టలేదని ఆశించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వీళ్ళు చేసిన ఈ ఈ పని మాత్రం చిన్న చితక పని కాదు. వీళ్ళు ఇక జీవి రెడ్డి అయితే అనునిత్యం టీవీల్లో కనపడుతూ ఎన్నో రకాలు చెప్పాడు. పట్టాభి అయితే దాడే చేసుకున్నాడు. యాక్చువల్గా పట్టాభి గన్నవరం సీటు ఆశించి చేశాడు అనేది అప్పట్లో ఉన్న పుకారు. ఎందుకంటే వంశీ దాటి వెళ్ళిపోయాడు అక్కడ, వల్లభనేని వంశీ. ఆ తర్వాత ఆ సీటు మనకే వస్తుందేమో అనే ఆశ అప్పుడు పట్టాభి పెట్టుకొని ఉన్నాడు. కానీ అనూహ్యంగా తెరపైకి యార్లగడ్డ వెంకటరావు రావటం మూలాన వదిలేసుకుంటే ఇప్పుడు ఒక మంచి పోస్టు ఆశిస్తాడు. ఆ విషయం అయితే కన్ఫామ్ గా కనిపిస్తుంది. ఆశించాము అని మీరు వాళ్ళ నోటితోటి చెప్పుకున్నారు. మొన్న ఏబిఎన్ డిబేట్ లో అనుకుంటాను జీవి రెడ్డి అన్నీ చెబుతూ, మాకు పార్టీ నుంచి సరైన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండటం లేదు, ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదు, మమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తే మమ్మల్ని పట్టించుకోవటం లేదు, దీని అంతటికీ కారణం ఆ కపర్ది అని ఒక పేరు చెప్పాడు. కపర్తి అని అంటే ఇక్కడ మరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారి ఈ అపాయింట్మెంట్లు అన్నిటినీ ఫిక్స్ చేసే వ్యక్తి, చూసే వ్యక్తి అనేది మనకున్న ఇన్ఫర్మేషను. నాకున్న సమాచారం ప్రకారంగా ఆయనకే ఎక్కువ అపాయింట్మెంట్లు మొత్తం అప్పచెప్పేది. కానీ ఆయన నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తటం లేదు, కట్ చేసి పడేస్తున్నాడు. నేను ఎటువంటి కాంటాక్ట్ పార్టీతో పెట్టుకోలేకపోతున్నాను, సార్ని కలవటమే చాలా కష్టమైపోయింది నాకు. ఇలా తీరా చూస్తే ఫస్ట్ లిస్ట్ లో నా పేరు లేదు. ఇప్పుడు లేకపోయినా సెకండ్ లిస్ట్ ఉంది, థర్డ్ లిస్ట్ ఉంది అని అక్కడ దాకా వెయిట్ చేయటానికి మరి నా అసంతృప్తి ఏంటో నేను తెలియజేసుకుంటానికి నేను కనీసం చంద్రబాబు నాయుడు కలవను కూడా కలవలేకపోతున్నాను అనేది ఆయన చెప్పింది. దాంతో పాటుగా నేను పట్టాభితో కూడా మాట్లాడాను. ఆయనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే నాకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు అని ఆయన కూడా చెప్పాడు అనేది ఇక్కడ చెబుతున్న విషయం. యూజువల్ గా ఇప్పుడు ఈ 100 రోజుల ప్రభుత్వం ఇది ఎంత ప్రభుత్వ పరమైన నిర్ణయాలు వేరే ఉన్నాయి. ఈ ఇచ్చే పోస్టులన్నిటినీ కూడా
ఏ విధంగా పందారం చేశారనేది, వాళ్ళు ఏ విధంగా అసంతృప్తి రేగొట్టారనేది అక్కడ కనిపిస్తా ఉంది. కానీ ఇప్పుడుకి తెలుగుదేశం పార్టీలో ఇంటర్నల్ గా ఉన్న ఒక సమాచారం ఏమిటాయంటే, చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు. అది ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా వాళ్ళని కలవలేకపోతున్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఇదే అంటే జరిగింది. బిజీగా ఇప్పుడున్న షెడ్యూల్స్ తో బిజీగా ఉండడం కారణం అంటారా, లేకపోతే నిజంగానే కొంత వీళ్ళని అంటే అధికారుల్ని నెత్తిన పెట్టుకొని మమ్మల్ని విస్మరించొద్దు అని చెప్పి జీవి రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు మొన్న. అంటే దీనికి ఇంకేదైనా కారణాలు ఉన్నాయంటారా? అధికారులకు ఇస్తున్నారు కదా అపాయింట్మెంట్లు, మాకెందుకు ఇవ్వరు అన్నట్టు కూడా అనుకోవచ్చు కదా. అవును, ఎంత ఎంత ఉన్నప్పటికీ గాను, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, 24 గంటలు పనిచేస్తున్నప్పటికీ ఆ పనిలో ఒక భాగంగా ఒక గంట దీన్ని కూడా పెట్టుకోవాలిగా. పార్టీని బలోపేతం చేసుకుంటానికి పెట్టుకోవాలి చేసుకునే కదా. ఉద్దేశం మీకు ఉందో లేదో అది మనం చెప్పేది కాదు. కార్యకర్తలు ఎప్పుడైతే పార్టీ కోసం వాళ్ళు అహర్నిశలు కష్టపడి పార్టీ గెలుపుకి వాళ్ళ తోడ్పాటు చాలా ఉంటుంది, మరి అలాంటి కార్యకర్తలను కూడా వీళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కదా సార్. పార్టీ బలంగా ఉండాలంటే కూడా రీజన్ వాళ్లే కదా. ఖచ్చితంగా పార్టీ బలంగా ఉండాలంటే కార్యకర్తలే మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్. అసలు నాయకుడిని పైన కూర్చోబెట్టి తన్నులే తింటారా, జైళ్ళకే వెళ్తారా, అవమానాలే పడతారా, లేకపోతే భారాన్నంతా దిగమింగుకొని కళ్ళ నీళ్ళని కళ్ళల్లోనే అట్టి పెట్టుకుని ఆ, ఎన్నికల కోసం ఎదురు చూస్తారా అనేది మొత్తం కార్యకర్తలే చేస్తారు. మరి అలాంటి కార్యకర్తలే ఈ జీవి రెడ్డి గాని మరి పట్టాభి గాని, వీళ్ళు పేరుకి అధికార ప్రతినిధులు, జాతీయ అధికార ప్రతినిధులు, పార్టీలో పదవి ఉంది అని అనుకుంటారు కానీ ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తే కదా, నాయకుడితో సైతం. కానీ ఎమ్మెల్యే అవును. టికెట్లు ఇచ్చేటప్పుడు మనం చాలా మందిని చూసాం. చాలా మంది నాయకులు 5 సంవత్సరాల పాటు వాళ్ళ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసేసి, తెలుగుదేశం పార్టీ ఏమైపోతే పోతుందిలే, నేనొక్కడిని జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో పడకుండాను, వాడి భార్యను పడకుండాను ఉంటే ఎంతో ఆ, మేలు జరుగుతుంది నాకని నియోజకవర్గం వదిలేసి పక్క రాష్ట్రాల్లో తలదాచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని పిలిచి మరీ టికెట్లు ఇచ్చారు కదా. అలాంటి సమయంలో వీళ్ళను కూడా గుర్తుపెట్టుకోవాలి. అవును. ఉన్న నామినేటెడ్ పోస్టులు పంచిన దాంట్లో ఏమైంది, పొత్తు మూలంగా ఇబ్బందులు జరిగి ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం కుదరలేని వాళ్ళందరికీ ఇప్పుడు ఈ కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, సభ్యులు కావచ్చు, ఎవరికైనా ఇచ్చారు. ఇలా ఇచ్చిన దీంట్లో ఈ కొంతమంది అసంతృప్తితోటి ఉన్నారు. ఏంటి, నాకు డైరెక్టర్ పోస్ట్ ఇస్తావని, నా స్థాయి ఎంత, నేను ఎంపీ స్థాయిని, నేను ఎమ్మెల్యే స్థాయిని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఇచ్చిన వాళ్ళలోనూ అసంతృప్తి ఉంది. అలా ఇచ్చిన వాళ్ళల్లో కూడా అసంతృప్తి ఉన్నదాన్ని మరి అందరూ బయటకు ఎక్స్పోజ్ అవుతారు కదా. అలాంటి వాళ్ళని ముందే కనిపెట్టడమే కదా మరి నాయకుడి యొక్క లక్షణం. కనిపెట్టి అక్కడ ఇలాంటి వాళ్ళని అవును అసైన్ సార్. చేయాల్సింది, ఏ పోస్టులు ఎవరికి ఇవ్వాలి అనేది. ఇప్పుడు ఆ, ఒక దేశానికి ప్రధానిగా పనిచేసిన వ్యక్తి వచ్చి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ బోర్డుకి నిలబడతాడా అండి? నిలబడ్డ కదా. ఏం జరిగినా కానీ నిలబడలేడు కదా. ఆయన స్థాయిని ఆయన కాపాడుకుంటాడు కదా. ఇప్పుడు దేవగౌడ ప్రధానిగా పనిచేసి ఉన్నారు, మళ్ళీ వచ్చి కర్ణాటక రాష్ట్రానికి సీఎం అవుతా నేను, లేకపోతే ఎంపీనయ్యి నేను మళ్ళీ అడు కూర్చుంటాను అని అంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకని ఆయన మెదలకుండా మరి పార్టీని అవును. తన కొడుకైన కుమారస్వామికి వదిలేసి ఊరుకున్నారు కదా. రఘురామకృష్ణం గారి విషయంలో కూడా అదే అదే జరిగింది. జరిగింది కదా అప్పుడు. అవును, రఘురామకృష్ణరాజు గారి విషయంలో కూడా సేమ్ టు సేమ్ అదే జరిగింది. ఎంపీ స్థాయి వాడిని తీసుకొచ్చి అదిగో ఇదిగో ఇదిగో అదిగో అని చెప్పి ఇక ఉండి ఎమ్మెల్యే ఇవ్వాల్సి వచ్చింది. ఇలాంటి ఇంటర్నల్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఇలాంటి వాటి మూలాన దాంతో పాటుగా ఏంటంటే, మనకు వస్తున్న ఇన్ఫర్మేషను తెలుగుదేశం పార్టీలో చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వా చేరిపోయి అందులో వాళ్ళ ప్రభావాన్ని గట్టిగా చూపిస్తున్నారు. దాన్ని ఈ కపర్ది లాంటి వాళ్ళు కానీ, చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్లు చూసే వ్యక్తి కపర్ది కానీ, లోకేష్ కి బాగా దగ్గరగా సన్నిహితంగా ఉండే కిలార్ రాజేష్ అని మరో పేరు వినిపిస్తా ఉంది.
వాళ్ళు గాని ఉమ్, వీళ్ళిద్దరి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ కూడా ఆట ఆడుతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పాత కార్యకర్తలు, తెలుగుదేశం హార్డ్ కోర్ కార్యకర్తలతోటి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి నాయకులతోటి నడుస్తుంది అనే అపవాదు ఇప్పుడు వాళ్ళ మీద వచ్చింది. మరి దాన్ని ఏ రకంగా క్లియర్ చేసుకుంటారో అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్ కావచ్చు. రేపు ఏదైనా జరగకూడదు జరిగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఒక ఆ, అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా. వీళ్ళందరూ ఉమ్, ఇప్పటికప్పుడు పార్టీ మారిపోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరిపోతారని నేను చెప్పటం లేదు, నా ఉద్దేశం అది కాదు. అయినా కూడా పార్టీ ఇంటర్నల్ గా బలంగా ఉండాల్సిన అవసరం ఉంది, వీళ్ళందరినీ పట్టించుకోవాల్సిన అవసరం ఉమ్, ఉంది. మరి అందుకే కదా ఎవరైనా అసంతృప్తి వస్తే ఆ, ఒకే మాట అంటారు, ఆయన ఎంత మంచోడైనా కావచ్చు ఉమ్, నా విషయంలో మాత్రం చెడ్డోడే అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగనే చంద్రబాబు నాయుడికి పాతకాలం నుంచి ఒక పేరు కూడా ఉంది, అది ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకునే సమయం వచ్చినట్టుంది. చంద్రబాబు నాయుడు అందరినీ ఉమ్. వాడుకొని వదిలేస్తాడయ్యా అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. అవును, పాతకాలం నుంచి అవును. ఆయన ఆయన సీఎం అయిన దగ్గర నుంచి ఈ మాట ఎక్కువగా వినపడుతుంది. అది గతంలో నిజమే. ఉమ్, మరి ఇప్పుడు ఉమ్, మొన్ననే మరి చంద్రబాబు నాయుడు చెప్పారు కదా, నన్ను 96 నాటి చంద్రబాబుని చూస్తారని. మళ్ళీ అది ఏమైనా ఉమ్. చేస్తున్నారా అనే అనుమానం వస్తుంది కదా. అవును. చంద్రబాబు నాయుడు వాడుకుని వదిలేస్తున్నాడు అని చెప్పేదానికి ఇప్పుడు ఎక్కువ ఊతం లభిస్తుంది. ఎందుకంటే గతంలో ఉమ్, పాలిటిక్స్ ఒక రేంజ్ స్థాయి వరకే ఉండే, ఇప్పుడు ఏమైపోయిందండి, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంట్లో ఉన్న గృహిణి కూడా మొత్తం రాజకీయాన్ని తన మొబైల్ ఫోన్లో చూసి నేర్చుకోగలుగుతుంది. చెప్- ఇలాంటప్పుడు ఇంకా జాగ్రత్తగా చెప్పాల్సిన ఉండాల్సిన అవసరం వాళ్ళ ఉంది కదా. చాలా మంది గుర్తింపులు పొలిటికల్ అనలిస్ట్ కూడా తెలియని విషయాలు వీళ్ళకి తెలుసు. అవునండి, ఎందుకంటే వాళ్ళు 15 రకాల ఎనాలిసిస్ చూస్తారు. ఉమ్, ఆ 15 రకాల ఎనాలిసిస్ మొత్తం విన్న తరువాత వాళ్ళకి మైండ్లో ఒక సొంత ఒపీనియన్ ఏర్పడుతుంది. ఆ ఏర్పడే ఉమ్, ఒపీనియన్ ఉంది చూడు, అది పక్కాగా 100% నిజమై తీరుతుంది. ఆ గృహిణితో ఉమ్. గనక మనం ఎనాలిసిస్ చెప్పించుకోగలిగితే, ఆవిడ అనుకున్న విధానాన్ని మనం బయటకు తీసుకొని రాగలిగితే 100% నిజమైన అనాలిసిస్ చేయగలుగుతాం. ఇప్పటికీ మనం అవును, చేసే కొన్ని తప్పు అవుతుంటే కొన్ని రైట్ అవుతుంటాయి, కానీ వాళ్ళు చెప్పేది మాత్రం 100% కరెక్ట్ అవుతుంది. వాళ్ళకి కలిగే భావనే ఉంటుంది. రేపు ఆ ఉమ్, గృహిణి మరి బయటకు వచ్చి ఆ, ఎలక్షన్ బూత్ లో ఓటేయాల్సింది. వాళ్ళు ఇవన్నీ గుర్తు అవును. పెట్టుకుంటారుగా. గుర్తు పెట్టుకొని గుర్తుపెట్టుకో. మరి 151 సీట్లు వచ్చినాయని విర్రవేగిన జగన్మోహన్ రెడ్డికి పీచమనిచ్చారు, వీళ్ళకి 164 అవును, ఇచ్చారు. నాకంటే ఇంకెక్కువ వచ్చేది ఎవడికి, ఎవరికి వచ్చేది అని అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ 164 అవును. ఇచ్చారు చూడండి. ఏమో ఇలాంటివన్నీ చేస్తే మళ్ళీ రేపు అతను చెప్పినట్టు వైనాట్ 175 అని చెప్పినట్టు 175కు 175 వస్తే ఎవరిది బాధ్యత? ఆ బాధ్యతలు కూడా మీ మీదే ఉన్నాయి, మీ నాయకుల మీదే ఉన్నాయి అనేది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. వాటన్నిటిని కూడా సరిగా ఉమ్. పట్టించుకొని అసంతృప్తివాదులు, అసమ్మతివాదుల్ని వీలైనంత వరకు సప్రెస్ చేసుకుంటే తప్ప పార్టీలు ఏ రోజైనా సరే మనుగడ సాగించవు. సో ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞులకి మనలాంటి వాళ్ళు చెప్పేది కాదు, కానీ ఆయన కూడా ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ కూడా గుర్తు పెట్టుకొని ముందుకెళ్తే ఆ పార్టీకి ఇంకొంత బలం చేకూరే అవకాశం ఉంటది. ఇప్పుడు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి కూడా న్యాయం జరిగిందన్న అంటే ఇక్కడ ఫీలింగ్ లో ఇంకొక ఇంకా. ఉంది, నాదొక చిన్న రిక్వెస్ట్. చంద్రబాబు నాయుడికి చెప్పేటంత వాడివా నువ్వు అని అంటే చెప్పేటంత వాడిని కాదు. ఉమ్, కానీ చంద్రబాబు నాయుడికి అన్నీ తెలుసా అని అంటే అన్నీ తెలియవు. ఆ విషయం ఉమ్, కూడా నేను చెప్పగలను. ఉమ్, ఈయనకంటే ఉత్తండ పండితులు వాజ్పేయి గారికే చాలా మంది చెప్పాల్సి వచ్చింది. ఉమ్, అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రికి, ఆయనకే అన్ని రకాలైన రాజకీయాల్లో ఆయనకే కొన్ని కొన్ని నేర్పించాల్సినవి చెప్పాల్సినవి వచ్చినాయి. ఎందుకంటే నవీన తరం వచ్చినప్పుడు మన పాత ఉమ్. తరంలో ఉన్న వాళ్ళు వాటిని అడ్జస్ట్ చేసుకోవటము లేకపోతే యాక్సెప్ట్ చేయలేకపోవటము జరుగుద్ది. ఒక కానీ మనిషి అన్ని విషయాల పట్ల అవగాహన ఉండకపోవచ్చు. ఉండకపోవచ్చు, విస్మరించవచ్చు. ఇది ఇది ఈ రోజున ఇలా చేయకూడదు అని వాళ్ళు అనుకోవచ్చు, వాళ్ళకున్న పాత తరం రాజకీయాల మూలాన. కానీ ఈ రోజు అది ఉమ్, చేస్తేనే మనుగడ వస్తుంది అనేది రా చంద్రబాబు నాయుడికి ఎవరూ చెప్పలేనంతట మహోన్నతమైన వ్యక్తి అనేది మాత్రం అంత దూరం ఆలోచించుకోకండి. ఉమ్. ఆయనకు కూడా తెలియని అంశాలు కొన్ని ఉంటాయి, వాటిని తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం నా అభిప్రాయం. ఖచ్చితంగా సార్.
ఇప్పుడు ఒక మనిషికి అన్ని విషయాల మీద అవగాహన ఉంటదని ఎవరూ అనుకోలేరు. ఇప్పుడు ఆయన కూడా ఇంకా ఈ కొత్తదనం రాజకీయాలను కూడా అలవరుచుకోవాలి. రాజకీయాలతో పాటు వాళ్ళ పార్టీని నమ్మి నడిపించిన కార్యకర్తలను కూడా ఖచ్చితంగా వాళ్ళు ఆ చూడాల్సిన అవసరం వాళ్ళకు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇది ఆయన మర్చిపోయినా మనలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు గుర్తు చేస్తూనే ఉండాలి సార్, ఖచ్చితంగా. మరి అదే కదా అనాలిసిస్ అంటే. ఓకే, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.